ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని తప్పకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కోర్ కిట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మంచిగా మాట్లాడడం వస్తే చాలన్నమాట. మీకు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ ఫీజు లేదు. అలాగే అప్లికేషన్కి ఈ యొక్క జాబ్కి ఎగ్జామ్ అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, కోర్ కిట్ సేవలు అంటే కోర్ కిట్ సర్వీసెస్ అనేసి అర్థం అన్నమాట. ఆ కంపెనీ పేరు కోర్ కిట్ కంపెనీ. కాంట్రాక్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. భారతదేశం అంతా కూడా తీయడం జరిగింది. 12 గంటల క్రితం మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 14 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్లో. అలాగే నైపుణ్యాలు వచ్చేసరికి మార్కెట్ పరిశోధన, అలాగే విక్రయ ప్రక్రియలు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో +8 మరిన్ని దానిపైన క్లిక్ చేసి మీరు ఇంకా ఈ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా తెలుసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఉద్యోగం గురించి తెలుసుకుందాం. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగం శీర్షిక వచ్చేసరికి కాంట్రాక్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఐటీ ప్రాజెక్ట్స్ C2H ఫోకస్ అనేసి ఇవ్వడం జరిగింది. గమనిక, మీరు కాంట్రాక్ట్ ప్రాతిపదిక పనిచేయడానికి సౌకర్యంగా ఉంటే మాత్రమే దరఖాస్తు చేసుకోండి. స్థానం వచ్చేసరికి రిమోట్ అంటే ఫుల్ టైం వర్క్ అనమాట. ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ రకం వచ్చేసరికి కాంట్రాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో గమనిక, మీరు కాంట్రాక్ట్ ప్రాతిపదికను పనిచేయడానికి సౌకర్యంగా ఉంటే మాత్రమే దరఖాస్తు చేసుకోండి అనేసి మళ్ళీ చెప్పడం జరిగింది. అయితే మా గురించి అంటే ఈ యొక్క కోర్ కిట్ సర్వీసెస్లో మేము ఐటీ సొల్యూషన్స్లో మరియు సిబ్బంది సేవల్లో ప్రత్యేకత కలిగి ఉన్నాము. వెబ్ మరియు మొబైల్ డెవలప్మెంట్ నుండి కాంట్రాక్టులు హైర్ చేసుకుంటున్నారనమాట. 1+ స్టాఫ్ సొల్యూషన్స్ వరకు విస్తృత శ్రేణి నైపుణ్యాన్ని అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము కాంట్రాక్ట్ ప్రాతిపదిక మా బృందంలో చేరడానికి డైనమిక్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరియు C2H IT ప్రాజెక్టులపై ప్రాథమిక దృష్టితో కొత్త ఐటీ ప్రాజెక్టులను కొనుగోలు చేయడం ద్వారా మా వృద్ధిని పెంచడంలో సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్య బాధ్యతలు అనమాట, C2H IT ప్రాజెక్టులపై బలమైన దృష్టితో కొత్త ఐటీ ప్రాజెక్టులను గుర్తించండి మరియు పొందండి. సో సంభావ్య క్లయింట్లు వారి ఐటీ సిబ్బంది మరియు ప్రాజెక్ట్ అవసరాలను అర్థం చేసుకోవడానికి వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి. సో ప్రాజెక్ట్ కాంట్రాక్టులకు భద్రపరచడానికి ఐటీ సెక్టార్లో లీడ్స్పై పరిశోధన చేయండి. రూపొందించిన మరియు అనుసరించండి. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి మరియు C2H సేవల కోసం క్లయింట్ బేస్ను పెంచడానికి వ్యూహాలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ప్రతిపాదనలను సమర్పించడానికి మరియు క్లయింట్లతో ఒప్పందాలను చర్చించడానికి అంతర్గత బృందాలతో సహకరించే విధంగా ఉండాలి. విక్రయ లక్ష్యాలను చేరుకోవడానికి అర్హత కలిగిన వ్యాపార అవకాశాల పైప్ లైన్ను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. సమర్థవంతమైన అవుట్ రీచ్ను నిర్ధారించడానికి పరిశ్రమ ట్రెండ్లు, క్లయింట్ అవసరాలు మరియు పోటీ మార్కెట్ పొజిషనింగ్తో తాజాగా ఉండే విధంగా ఉండాలి. అవసరాలు వచ్చేసరికి C2H సిబ్బంది ప్రాజెక్టులపై దృష్టి సారించి ఐటీ పరిశ్రమలో వ్యాపార అభివృద్ధిలో నిరూపితమైన అనుభవం, కొత్త ప్రాజెక్టులను భద్రపరచడానికి ఐటీ రంగంలో బలమైన నెట్వర్క్ మరియు కన్సల్టెన్స్ అనేవి చాలా అవసరం. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు చర్చల నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం మరియు రిమోట్ పని వాతావరణంలో వ్యాపార అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా C2H IT ప్రాజెక్టులో కొత్త వ్యాపార అవసరాలను
గుర్తించడంలో మరియు సురక్షితం చేయడంలో విజయాన్ని ప్రదర్శించారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఐటీ ప్రాజెక్ట్, సేల్స్ కాంట్రాక్ట్ నెగోషియేషన్ మరియు క్లయింట్ మేనేజ్మెంట్ నైపుణ్యం అనేది చాలా అవసరం. ఇష్టపడే అర్హతలు కాంట్రాక్ట్ టు హైర్ మోడల్స్పై లోతైన అవగాహనతో ఐటీ సిబ్బంది లేదా రిక్రూట్మెంట్లో పనిచేసిన అనుభవం, తాజా ఐటీ సాంకేతికత మరియు ప్రాజెక్ట్ ట్రెండ్లతో పరిచయం అనేది చాలా అవసరం. బలమైన సంస్థాగత నైపుణ్యాలు మరియు బహుళ అవకాశాలను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. మాతో ఎందుకు చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. సౌకర్యవంతమైన రిమోట్ పని కాబట్టి చేరమంటుంది, అంటే ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కాబట్టి. అలాగే ఎదుగుతున్న మరియు డైనమిక్ టీంతో కలిసి పనిచేసే అవకాశం అనేది దొరుకుతుంది. అలాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికతో పోటీ పరిహారం అనేది కూడా లభిస్తుంది అన్నమాట. మీరు C2H ఐటీ ప్రాజెక్టులను పొందడంలో నైపుణ్యం కలిగిన సీజన్డ్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అయితే మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము అనేసి చెప్పడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా అప్లికేషన్ పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో టైటిల్ కింద అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సులభంగా వర్తించండి దానిపైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం పూర్తిగా కొద్ది డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది.
అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.